దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభు చెప్పుతున్నాడు. జీతగాడు ఎందుకంటే దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకును వచ్చును. ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు? హత్య, నాశనము. ఇప్పుడు అపవాది అనే అపవాది కాడు, దొంగవాడు. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వాడు వెనకాడడు. దేవుని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఏమన్నాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు కాపరి ఏం చేస్తాడంటే ప్రాణం పెడతాడు. దొంగ హత్య, నాశనము వాడు ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పెడతాడు మానవులను. ఏది అపవాదిగాడు. ఇప్పుడు పుట్టించిన యజమానుడు అయితే ఏం చేస్తాడు? మానవులను ప్రేమించి ఏం చేస్తాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పిండు ఇక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి